అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ కనెక్టివిటీ ఎంజాల్లో మనకి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఎలివేషన్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. వచ్చేసి 30 ఫీట్ రోడ్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నామండి. అండ్ ఇక్కడ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డైరెక్ట్గా స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. అతి తక్కువ బడ్జెట్లో మేము ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను ప్రాపర్టీ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్గా వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఎంజాల్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సాగర్ హైవే నుంచి కేవలం ఇక్కడ 2 నుంచి 3 నిమిషాల్లో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గార్డెనింగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ వదిలారండి. ఇది వచ్చేసి మనకి సాగర్ వాటర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సాగర్ వాటర్కి సంబంధించినటువంటి పైప్ కూడా మీరు వీడియోలో గమనిస్తున్నారు క్లియర్గా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం రోడ్ కంటే ఒక 1.5 ఫీట్ హైట్ తీసుకొని ర్యాంప్ వేయడం జరిగింది. ఫ్యూచర్లో రోడ్ వేసినప్పుడు ఇబ్బంది లేకుండా మనకి ర్యాంప్ అనేది హైట్ తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ర్యాంప్ అనేది ఇక్కడ కంప్లీట్గా మనకి గ్రనైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. అండ్ దిమ్మలకు చూసుకున్నట్లయితే మనకి మంచి బ్యూటిఫుల్ టైల్స్ తోటి ఇచ్చారు. గేట్ చూస్తే అర్థమవుతుందండి. మీరు వీడియోలో గేట్ అనేది గమనించవచ్చు. ఇక్కడ ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసినారని అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కార్ పార్కింగ్ చేసుకొని 4 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా మంచి సైజు పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ పార్కింగ్లో చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. లైట్ కలర్స్ తోటి విత్ LED లైట్స్ తోటి ఇక్కడ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వాష్ ఏరియాలో చూసినట్లయితే వాటర్ కనెక్షన్ చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంటికి బోర్కు సంబంధించిన స్టార్టర్ మీరు చూస్తున్నారు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు క్లియర్ గా. ఇది వచ్చేసి మన ఇంటికి సంబంధించినటువంటి బోర్ ఇక్కడ ఉందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వాటర్ స్టోరేజ్, వాటర్ సంప్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ అన్నది ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాడినటువంటి చౌకోటు అండ్ ఇక్కడ వాడినటువంటి డోర్స్ చూసుకున్నట్లయితే మనకి మంచి క్వాలిటీ టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ రావడం జరిగిందండి. ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి, బ్యూటిఫుల్ పట్టి తోటి. పైన చూసుకున్నట్లయితే UPVC విండో ఇవ్వడం జరిగిందండి, వెంటిలేషన్ బాగుండే విధంగా. ఇక్కడ వచ్చేసి UPVC విండో చూస్తున్నారు. అదే విధంగా వచ్చేసి ఇక్కడ మరొక విండో ఇక్కడ చూస్తున్నారండి, వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో. కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ లో చూసినట్లయితే మనకి ఒక 2 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ వర్క్ చేసుకునే విధంగా ఇక్కడ సఫిషియెంట్ గా ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ కింద గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఒక విండో ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా డిజైన్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్లయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు. పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మీరు వీడియోలో క్లియర్ గా చూస్తున్నారండి. చాలా మంచిగా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ చూపిస్తానండి. దానికంటే బిఫోర్ వచ్చేసి హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ మీరు చూస్తున్నారు. ఇక్కడ 1 BHK అయినప్పటికీ ఇక్కడ మనకు ఒక పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా ఇక్కడ షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నాను వీడియోలో. బెడ్రూమ్ లో వచ్చేసి మీకు 6x6 బెడ్ వేసుకున్నప్పటికీ మీకు తిరిగే విధంగా, చుట్టూ తిరిగే విధంగా మంచి సైజు బెడ్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్లయితే మీకు సఫిషియెంట్ గా పెద్ద సైజు షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి UPVC విండో విత్ గ్రిల్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ లో ఉన్నటువంటి బాత్రూమ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ కింద వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇక్కడ వాడినటువంటి చౌకోటు, డోర్ అనేది మంచి క్వాలిటీగా వాడడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి.
అండ్ చాలా మంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఒక బూస్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వచ్చేసి నేను బయట వైపు ఉన్నటువంటి బాత్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి కామన్ వాష్రూమ్ అనేది బయట ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ లో టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మీరు క్లియర్ గా వీడియోలో గమనించవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మెట్ల పైన వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. 3.5 ఫీట్ల మెట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి 7 ఫీట్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి కారిడార్ ఏరియా. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ కి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చండి. మన చౌకోటు అండ్ మెయిన్ డోర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్టాండర్డ్ గా మంచిగా దగ్గరుండి కట్టించారన్నది. మెయిన్ డోర్ గురించి మరొకసారి చెప్పడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత గ్రాండ్ లుక్ అనేది ఇక్కడ వచ్చిందనేసి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ మెయిన్ డోర్ కి వాడినటువంటి హార్డ్వేర్ కూడా చాలా మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోకి ఎంట్రీ అవుతున్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్లోకి ఎంట్రీ అయ్యానండి. ఇక్కడ చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజ్ హాల్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి లైట్ కలర్స్ తోటి కంప్లీట్ చేయడం జరిగింది. ఇటువైపు ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి ఎంట్రన్స్ లో ఉంటుందండి. ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా ఇక్కడ ఫిక్స్ అయ్యే విధంగా చాలా పెద్ద సైజ్ మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. విత్ షెల్ఫ్లు రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియా వచ్చేసి మనకి సఫిషియెంట్ గా మనకి పెద్ద సైజ్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారండి. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్ రావడం జరిగిందండి. ఇక్కడ పూజా యూనిట్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పూజా రూమ్. ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఆ టైల్స్ ఇవ్వడం జరిగిందండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి ఎంజాల్ ప్రాంతంలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి 2 నుంచి 3 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి 89 లక్షలు చెప్తున్నారు. మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 నుంచి 15 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుందండి. చాలా మంచి ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. 125 గజాల్లో G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేశారు. నేను వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మీరు వీడియోలో క్లియర్ గా గమనించవచ్చు. కామన్ వాష్రూమ్ లో వాల్ కి వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ టైల్స్ వాడారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి యాంటీస్కిడ్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ పెద్ద సైజు బెడ్ వేసుకున్న తర్వాత కూడా చుట్టూ తిరిగే విధంగా అండ్ ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ చేసుకునే విధంగా మనకి సఫిషియెంట్ గా ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి పెద్ద సైజు షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఒక సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్ తో రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి 4x6 సైజులో మనకి చాలా పెద్ద సైజుగా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇక్కడ వాడుతున్నటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ ఈ కన్స్ట్రక్షన్ లో వాడినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ అనేది చాలా బ్రాండెడ్ మెటీరియల్స్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సజ్జ ప్రొవైడ్ చేశారు. పెద్ద సైజు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ వైట్ కలర్ మార్బల్స్ తోటి మనకి కంప్లీట్ గా ఈ హౌస్ లో మొత్తం మార్బల్స్ తో ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే విండో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి
ఆ బ్యాక్ సైడ్ మీరు క్లియర్ గా గమనించవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి లో రూప్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు డీటెయిల్ గా చూపించడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎవరైతే మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ గురించి మరొకసారి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనము కాలనీ అంతా వెల్ డెవలప్ అయిపోయింది. అండ్ అదే విధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం హైవే నుంచి కేవలం 2 నుంచి 3 నిమిషాలు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ లో చేరుకుంటామండి. అండ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఓపెన్ ల్యాండ్ లో మనకి విల్లాస్ రాబోతున్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి 3 నుంచి 4 కోట్ల విల్లాస్ రాబోతున్నాయి. ఒకసారి ఇక్కడ విల్లా వర్క్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతే మన ఉన్నటువంటి హౌస్ వాల్యూ ఉడకంగా చాలా పెరగబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టి ఈ ప్రాంతంలో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తే అలాంటి వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. మీరు బిల్డర్ దగ్గర మాట్లాడినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేషన్ చేసి ఇవ్వబడుతుందండి. అండ్ ఇక లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే దగ్గరలో మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10-15 నిమిషాల్లో చేరుకుంటాము. అండ్ హైవే రోడ్ నుంచి 2 నుంచి 3 నిమిషాల్లో చేరుకుంటాము. దగ్గరలో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్లయితే చాలా నియర్ బై ఉంటుందండి. మనకి TCS లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు అండ్ TCS కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బొంగుళూరు మన ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. మనం ఒకసారి బొంగుళూరు జంక్షన్ చేరుకున్నట్లయితే అక్కడ నుంచి కంప్లీట్ గా సిటీలో ఎటువైపు అయినా మనము ఈజీగా చేరుకోవచ్చు. సో మంచి బడ్జెట్ లో వస్తుంది. 125 గజాలు G+1 89 lakhs అంటే చాలా మంచి బడ్జెట్ కాబట్టేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.